హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. పాలక్ పకోడీ. జనరల్‌గా మనం పకోడీని రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాము. కిడ్స్‌కి పెట్టేటప్పుడు ప్లెయిన్‌గా కాకుండా ఇలా ఆకుకూరని యాడ్ చేసి గాని చేశారు అంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేది అందుతాయి. అలాగే పాలకూరలో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్‌గా ఉంటాయి. కంటికి, బ్రెయిన్‌కి చాలా మంచిది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా శనగపిండిని నేనిక్కడ ఒక 1 కప్ వరకు తీసుకున్నాను. ఈ శనగపిండిని ఎక్కడా ఉండలు లేకుండా పూర్తిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న ఈ శనగపిండిలో 3 మీడియం సైజు సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి. మీడియం సైజ్ అయితే 3, పెద్ద సైజ్ అయితే 2ని తీసుకోండి. ఇందులోనే ఒక ఫుల్ కట్ట పాలకూరని బాగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇందులోనే 1 ½ టేబుల్ స్పూను కారము, సాల్ట్ మీ టేస్ట్‌కి సరిపడా వేసుకోండి. నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేశాను. పావు టేబుల్ స్పూను పసుపు, హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలాని వేసుకోండి. వీటితో పాటు శనగపిండితో పిల్లలకి స్నాక్ చేసేటప్పుడు కంపల్సరీ వామ్ అనేది యాడ్ చేయండి. పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. నేను ఇక్కడ పిండి కలిపేటప్పుడు వాము వేయలేదు. తర్వాత గుర్తుకొచ్చి వాము వేశాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు వాముని యాడ్ చేశాను. ఈ వాము కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఈ పకోడీ కొంచెం క్రిస్పీగా రావటానికి నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేశాను. ఈ బియ్యం పిండి కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత లేట్ చేయకుండా మనం పకోడీని చేసుకోవాలి. లేట్ చేసామంటే ఉల్లిపాయలో ఉన్న నీరంతా ఊరి పకోడీ అనేది మెత్తగా వస్తుంది. మనకి ఆ క్రిస్పీనెస్ అనేది రాదు. అలాగే మీరు కానీ ఇక్కడ కానీ చూసారు అంటే మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయకుండా ఉల్లిపాయలో ఊరే నీటితోనే పిండిని కలుపుకున్నాము. ఆయిల్ హీట్ అవ్వగానే పకోడీని డ్రాప్ చేసుకోవాలి. అలాగే పకోడీ వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి. అలాగే పకోడీని ఫ్రై చేసేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టాము అంటే లోపల పచ్చిగా పైకి వేగినట్టు కనిపిస్తూ ఉంది. ఇలా 1 సైడ్ వేగగానే సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ లేదంటే బటర్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా 10 నిమిషాల్లో పిల్లలు స్నాక్ అడిగినప్పుడు హెల్తీగా ప్లెయిన్గా ఇలా శనగపిండితో చేసేదానికంటే ఆకుకూరను వేసి హెల్తీగా చేయండి. నేను ఈ పకోడీని మునగాకు కూడా వేసి చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మరొకసారి మునగాకు వేసుకొని పకోడీని ఎలా చేసుకోవాలో మరొక వీడియోలో చూద్దాము. ఈ సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ మీకు గాని నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ.